కెపాసిటీ ఉన్న హాస్పిటల్గా పేరు పొందుతుంది. మరో 6 నెలల్లో నెఫ్రాలజీ, యూరాలజీ ఎక్సలెన్స్ సెంటర్లను స్టార్ హాస్పిటల్స్ ప్రారంభించనుంది. నేటి విద్యార్థులు పిల్లలు కాదు, పెడుకులు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. వారిని సరైన దారిలో నడిపిస్తే భవిష్యత్తు బంగారు బాటగా మారుతుంది, సమాజం విరాజిల్లుతుంది. స్కూల్ విద్యార్థుల కోసం ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, వరల్డ్ వైడ్ వండర్ ఫర్ నేచర్ ఇండియా సంస్థలు సంయుక్తంగా వాతావరణ మార్పులకు సంబంధించిన మొబైల్ యాప్స్ ను రూపొందించాయి. లేడీబర్డ్ కన్సల్టింగ్ ఎల్ఎల్సి స్థాపకులు డాక్టర్ శుభలక్ష్మి మొబైల్ యాప్స్ ఫర్ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతూ ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ నగరాలలో పక్షులు, సీతాకోక చిలుకలు, వృక్షాలకు సంబంధించి 3 మొబైల్ యాప్స్ ను రూపొందించినట్లు చెప్పారు. విద్యార్థులు ప్రకృతిని అనుసంధానం చేయడానికి, ప్రకృతిలో మమైకం అవడానికి ఇదో మంచి ప్లాట్ఫామ్ అని డాక్టర్ శుభలక్ష్మి చెప్పారు. We all know that children are connected to gadgets and we are nature educators and we were always having challenge of connecting with the children by the usual methods of showing a slideshow or conducting just a nature trail, doing plenary talks. Children are no more interested in making storybooks for them. Today nobody buys storybooks. So the generation has changed, so we have to change the approach of teaching them also. And there's the reason I thought that if technology is here to stay and it is going to be part and parcel of our children's lives, so why not use technology to educate them as well and or create interest about environment. దీనికి తయారు చేసిన గ్రాంట్ ఏదైతే పొందారో యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక గ్రాంట్ పొందారు. ఆ టీంలో భాగం మా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న డాక్టర్ అశుతోష్ రిచార్య, ఆయన కూడా ఒక టీం మెంబరు. వీళ్ళందరూ కలిసి ఆ గ్రాంట్ ద్వారా ఈ మొబైల్ యాప్ డెవలప్ చేసి స్కూల్ పిల్లల ద్వారా మన 4 మెట్రోస్ ఇన్ ఇండియా, ఈ 4 మెట్రోస్, హైదరాబాద్ కూడా ఒక మెట్రోనే కాబట్టి ఈ 4 మెట్రోస్లో ఉన్న బర్డ్స్, ట్రీస్, బటర్ఫ్లైస్, వీటి సంఖ్య, వీటి వెరైటీ ఏమేమి ఉన్నాయని తెలియటానికి, అంచనా వేయటానికని స్కూల్ పిల్లల ద్వారా ఈ యాప్స్ ప్రయోగిద్దామని. దాని యూసేజ్ అంటే అదొక మొబైల్ ఫోన్లో ఒక యాప్ అనమాట. వీళ్ళు ఏదైనా కొత్త రకమైన చెట్టు కానీ ఏదైనా బటర్ఫ్లై కానీ చూస్తే కనుక నేచర్ వాక్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు అందులో నమోదు చేయాలి. ఆ యాప్ ద్వారా ఒక వెబ్సైట్ మీదకి అది రిజిస్టర్ అవుతుంది. పరిశ్రమల్లోనూ పర్యావరణ పరిరక్షణపై చర్యలు చేపట్టామని ఈ యాప్స్ ను ప్రారంభించిన సిఐఐ సదరన్ చాప్టర్ అధ్యక్షులు వనితా డాట్లా చెప్పారు. ఇది ఒక ఫ్రీ మొబైల్ అప్లికేషన్. స్టూడెంట్స్ అందరూ ఇది డౌన్లోడ్ చేసుకోవాలి వాళ్ళ స్మార్ట్ ఫోన్ మీద. సో ఏంటంటే బర్డ్స్ గురించి, నేచర్ గురించి, ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ గురించి వాళ్ళకి బాగా నాలెడ్జ్, అవేర్నెస్ ఉంటుంది. అండ్ ఆన్ అ డైలీ బేసిస్ వాళ్ళు ఏంటంటే పొల్యూషన్ లెవెల్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఇన్ దేర్ లొకాలిటీ అవన్నీ కూడా మెజర్మెంట్స్ చేసుకోవచ్చు. చాలా ఉందండి. ఇండస్ట్రీ తరపు నుంచి మేము ఏంటంటే బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ని ఎప్పుడు ప్రోత్సహిస్తాం మేము. సో వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ హ్యావ్ అ లీస్ట్ ఎఫెక్ట్ ఆన్ దర్ సొసైటీ. So in terms of pollution, sewerage treatment and all that, we try to ensure that we stand to the strict guidelines. జీవ వైవిధ్యం అధ్యయనం చేసేందుకు ఇలాంటి మొబైల్ యాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు అంటున్నారు. హైదరాబాద్ లోని 9 పాఠశాలలతో WWF ఈ ప్రాజెక్ట్ పై పనిచేస్తుంది. నాకు జంతువులు అంటే మామూలుగానే చాలా ఇష్టం. ఇప్పుడు మామూలుగానే చూస్తూ ఉంటాం మనం. పిల్లలు ఈ మధ్య అందరూ, నేను కూడా చూస్తాను యాక్చువల్లీ, పిల్లలందరూ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లకి పడుంటారు. అందుకని ఇలాంటివి మన ఫోన్లు, ట్యాబ్లెట్ల మీదే ఇలాంటివి పక్షులు అవన్నీ గురించి నేర్పించేవి ఉంటే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. Kids these days are always on apps, and WWF ఈ యాప్ రిలీజ్ చేస్తే అందరు యంగర్ జనరేషన్ కి కొంచెం ఎక్స్పోజ్ అయ్యి నేచర్ గురించి అని తెలుస్తుంది. they'll become more aware about their actions and many species can be saved. First when we came here we didn't know what was this app about, but the video clear undi, the video that we got really aware about the birds and trees and stuff, and we are very excited to download this app and know about all our biodiversity around us, and hopefully we can learn a lot about it. I feel that this is an excellent medium for children to go outdoors and say about know about more about the environment, and I think that words do really affect, and people get, and this app gets more like people go for it and understand how important it is for us to look onto the environment. 50 సాధారణ జాతుల గురించి తెలిపే ఈ వెబ్సైట్ ను సందర్శించాలంటే ఇక naturewatch.com ద్వారా తెలుసుకోవచ్చు. మీరు సభ్యులు కావచ్చని సంస్థ పేర్కొంటోంది.
ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలని, లేని పక్షంలో నిరుద్యోగులు మిలిటెంట్ పోరాటాలు చేయాల్సి వస్తోందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన మేరకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ ఉద్యోగాల